చేసే మ్యూజిక్ ఇచ్చే ఇంపార్టెన్స్కి కానీ, మ్యూజికల్ షోస్కి కానీ, పాడుతా తీగ అండ్ స్వరాభిషేకం లాంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ షోస్ అందించిన ఈటీవీకి నేను పనిచేసిన మూవీ వెళ్తుందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ట్రూలీ సెడ్ అనుదీప్. దెన్ సాయి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. I want to extend my thanks to all the cast and crew. They made a beautiful film. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారండి. సినిమా 200% చాలా చాలా బాగుంది. అండ్ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ప్రతిసారి నేను చెప్పే మాట, మీ కథలు మా కథలు మన కథలు లాంటివి తీస్తే చాలా మంచిగా ఉంటుంది, విచ్ ఇస్ ఈటీవీ ఈస్ బిలీవింగ్ ఇన్ ఇట్. అండ్ దిస్ ఇస్ వన్ కాంటెంట్ వీ ఆల్సో థరోలీ బిలీవ్డ్ from the start. So, and thank you Niharika garu, Mani Ramesh garu, for giving an opportunity to get this film in ETV win. Thank you Sam, thank you so much. So మామూలుగా సినిమా థియేటర్ రిలీజ్ ఒక అప్లాస్ ఉంటుంది. ఈ రోజు ఉన్న సినిమాలకి 2 రిలీజ్లు ఉంటాయండి, ఒకటి థియేటర్ రిలీజ్, ఒక ఓటీటీ రిలీజ్. థియేటర్ రిలీజ్ కన్నా ఎక్కువ అని చెప్పను కానీ థియేటర్ రిలీజ్ కన్నా ఎక్కువ రెస్పాన్స్ మీకు ఓటీటీ రిలీజ్ తర్వాత ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. You'll flood with all the messages and appreciation calls and everything after ETV releases this content. And I strongly believe you have better and better future for all the artists and the cast and crew work for this movie. Thank you. Super sir. Thank you. నితిన్ చక్ర. అసలు ఆయనకి కథ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఒకటే ఏంటంటే పింక్ ఎలిఫెంట్ నుంచి సినిమా వస్తుంది, ఆయనకి ఇక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ మీద ఆయనకి ఉన్న నమ్మకంతో ఆ రోజు నాకు పూజలోనే అన్నారు, సార్ ఈ సినిమా అంటే అది బడ్జెట్ ఏంటో తెలియదు, కాస్టింగ్ ఏంటో తెలియదు, క్రూ ఏంటో తెలియదు, కానీ మేము ఈటీవీ నుంచి తీసుకుందాం ఉన్నామండి. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఇంత ముందు చేసిన ప్రాజెక్టులు బట్టి చూస్తే ఒక మంచి కంటెంట్తో మీరు తీస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా మేము తీసుకుంటామని చెప్పారు. అప్పటికి ఆయన బడ్జెట్ గురించి కూడా తెలియదు. నేను కూడా అప్పుడు ఇంకా సరిగ్గా తెలియదు కదా నితిన్ గారు, బడ్జెట్స్ ఒకసారి అనుకున్న తర్వాత చేద్దామన్నా. జస్ట్ ఇంకా పూజ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year ముందు ఇది. అప్పటి నుంచి ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగినింగ్లో కంటెంట్ సినిమా కాస్టింగ్ కానీ లేకపోతే ఒక సక్సెస్ కానీ ఏమీ కాకుండా ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్ని నమ్మి ఈ ప్రొడక్షన్ హౌస్లో ఒక కంటెంట్ వస్తుంటే మంచి కంటెంట్ అనుకుని ఈ ఈటీవీ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదే ఈటీవీ విన్లో మా సినిమా రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయి కృష్ణ గారు కానీ ఈవెన్ మన బాపిని గారు కూడా, ఆయన కూడా పర్సనల్గా ఈ సినిమా కావాలి అనుకున్నారు. ఎందుకంటే ఒక మయూరి లాంటి సినిమా కానీ, ఒక మౌన రాగం లాంటి సినిమా కానీ, ఒక ప్రతిఘటన లాంటి సినిమాలు ఎన్నో చాలా మంచి సినిమాలు అంటే ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్, కమర్షియల్ కాంబినేషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్ని మాత్రమే నమ్మి సినిమాలు తీసే ఈ రామోజీరావు గారు ఈ కంపెనీ నుంచి మా సినిమా కూడా అలాంటి దాంట్లో రావడం అంటే చాలా రోజుల తర్వాత చాలా ఈ మధ్యకాలంలో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిం మీటింగ్స్ అట్లా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కమిటీ కుర్రాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది థియేటర్కల్గా రాని గురించి మర్చిపోయారు. అందరూ కూడా చాలామంది అంటే ఈవెన్ పెద్ద కాంబినేషన్స్తో కూడా వాళ్ళు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. థియేటర్ కన్నా కూడా ఇప్పుడు వాళ్ళ రెవెన్యూస్ కూడా మోర్ దాన్ 50% ఓటీటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి థియేటర్కి నమ్మి ఎవరు సినిమాలు తీయట్లేదు. కానీ మేము ఈ సినిమా ముందు నుంచి కూడా థియేటర్ని నమ్మాం. అందుకే ఓటీటీ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ ఓటీటీ చాలామంది మమ్మల్ని అడిగినా సరే ఏ ఓటీటీ కూడా ఈ సినిమా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ చూసి, అంటే ఈవెన్ ఏదో సక్సెస్ అయితే ఏదో రేట్ ఎక్కువ వస్తుందనేం కాదు, సక్సెస్ అయిన తర్వాతే అమ్ముదామని. ఎందుకంటే ముందే ఎలా అయిపోయిందంటే సినిమా రిలీజ్ రోజే ఒక 4 వారాల్లో మా సినిమా మీరు ఓటీటీలో చూడొచ్చు, థియేటర్కి రావక్కర్లేదని చెప్పి ముందే వేసేస్తున్నారు ఏ సినిమాలో వస్తుందో. అలా కాకూడదు మా సినిమా. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సినిమా చూసి అయిపోయింది ఏదో ఒక 4 వారాలు 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలాగ ఓటీటీకి ఇవ్వాలి, బట్ ఇది అయిన తర్వాత ఇద్దాము, ఇచ్చేది ఏదో మంచి ఓటీటీకి ఇద్దామనే దాంతోనే ఉన్నాము. అలాగే ఈటీవీ విన్నోలు తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు ఇంతవరకు మేము మేబీ నాట్ ఈవెన్ ఒక 5% ఆడియన్స్కి మాత్రమే ఈ సినిమా చేరువైంది అనుకున్నాము. ఈటీవీ ద్వారా మ్యాక్సిమం పీపుల్కి ఇది చేరువాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. దెన్ జయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. చాలామంది బయటికి రారు, సినిమాలు అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇవేమీ తెలీదు. చాలామందికి ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ లేడీస్కి వాళ్ళకి పొద్దున్నుంచి ఈటీవీ ఆ సీరియల్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టైమింగ్స్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏ పని చేయరు. సో అలాంటి ప్లాట్ఫామ్ మీద మా మూవీ విచ్ ఇస్ వెరీ మచ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ఈటీవీ విన్ and all the best to all our cast for their future projects. Thank you ma'am, thank you so much. ఇక మన చాలా ఆనందపడే రోజులు ఉన్నాయి. నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో అయింది 1 month కూడా. ఎలా అయిందో కూడా నిన్నే రిలీజ్ అయి ఉంటుంది సినిమా నాకు ఇప్పటికీ కూడా. మేము నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి, మంచి సినిమా తీసామని ఊహించాం.
ఇది హిట్ అవుతుందని కూడా ఊహించాం. కానీ ఊహించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి, ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమా చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒకరిని కలిశాను. అతను తిరుపతి నుంచి అంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికి వెళ్ళారు. చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఆనందంతో వెళ్ళాను అబ్బాయి నాతో చెప్పాడు. ఆ తర్వాత రోజు కూడా వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు ఆ పోగొట్టుకున్న ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. మీ కమిటీ కూడా సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఖరీదైన వస్తువు కన్నా ఒక మంచి సినిమా చూసాక కలిగే ఆనందం ఎంత గొప్పదో చెప్తాను. నిజంగా ఇలాంటివి ఎన్నో ఎంతోమంది చెప్పారు. ఇదైతే బెస్ట్ విన్న వాటిల్లో. అండ్ మా తెలుగు ఆడియన్స్ నిజంగా మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళం పాత వాళ్ళని చూడకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదందరం కూడా మేము ఎవరైనా తెలియదు ఇప్పుడంటే కొంచెం మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను. దీన్ని ఎవరం కూడా మేము తలకెక్కించుకోము. ఇది ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మా 11 మంది ఒక మంచి సినిమాలు చేస్తాం, గుడ్ కాంటెంట్తో రావడం మా బాధ్యతలాగే భావిస్తున్నాం. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే పింక్ ఎలిఫెంట్ అనేది ఒక గుడ్ కాంటెంట్కి ఇట్స్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. అలాగే ఈటీవీ కూడా, అలాగే మా సినిమా ఈటీవీలో వస్తున్నందుకు మేము అందరం కూడా వెరీ వెరీ హ్యాపీ. సెప్టెంబర్ 12th నుంచి ఈటీవీలో వస్తుంది. మీరు అందరూ కూడా చూడాలి. ఇంకా మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా చెప్పండి ఫాస్ట్ టక్కని. మా సినిమా రోజుకి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటానండి. హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యన అక్కడక్కడ వెళ్తుంటే కొన్ని మాస్కులు పెట్టుకున్నా, కొంచెం క్యాపులు పెట్టుకున్నా కూడా గుర్తుపడుతున్నారు. అంటే మా రియల్ ఫేస్లు కాకుండానే. ఇదందరికీ కారణం మా యదువంశీ గారు అండ్ నిహారిక గారు, జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఈ చిన్న పేరుని, ఇంత సక్సెస్ని నా పర్సనల్గా నేను వీళ్ళకి క్రెడిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి. ఒక మాట అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. అలాగే సినిమా తీసి చూడండి, ఎంత బాధ్యతగా ఉంటుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ప్రేమ ఇస్తున్నందుకు. ఈటీవీలో సెప్టెంబర్ 12th నుంచి వస్తుంది. ఇంకా అందరికీ బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇంతమంది స్టేజ్ మీద ఉన్నప్పుడు జనరల్గా మైక్ వస్తుందన్న థాట్ రాదు. సో ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 3 డెసిషన్స్ గురించి చెప్పా. అదే ఈరోజు ఒక డెసిషనే చెప్తా. ఒక ర్యాంప్ డెసిషన్ గురించి చెప్తా. ఇందాక రమేష్ గారు చెప్పిందే, ఫిలిం రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడి సక్సెస్ టాక్ వచ్చాకనే ఓటీటీ గురించి మాట్లాడదాం అనే డెసిషన్ ఏదైతే రమేష్ సార్ తీసుకున్నారో దానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఇప్పుడనే కాదు, అంటే మీరు అన్నట్టే, మళ్ళీ నేను చెప్తే బాగుందేమో, బట్ మీరు అన్నట్టే థియేటర్స్ ఏ ఫిలిం అయినా థియేటర్స్ కోసమే చేస్తాం. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఓటీటీ తర్వాత డిసైడ్ అవుదాం అనే డెసిషన్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ డెసిషన్. అండ్ నేను పర్సనల్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, స్టేజ్ మీద చెప్పా. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి అండ్ లక్ష్మి గారికి అండ్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ సుబ్బు. ఐ థింక్ ఐ డోంట్ నో, ఇంత మంచి స్టార్ట్ నాకు ఐ కెనాట్ ఇమాజిన్ ఏమో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్లో September 12th ఇట్స్ కమింగ్. ఎట్లయితే థియేటర్లో సక్సెస్ వచ్చిందో అదే హ్యాపీనెస్ నాకు ఈటీవీ విన్లో వస్తుంది అన్నాక అదే ఫీలింగ్ వచ్చింది. బికాజ్ వి ఆల్ నో ఈటీవీ అనేది ఇట్స్ ఆథెంటిక్ అండ్ వెరీ జెన్యూన్ కంటెంట్. సో అలాగే కమిటీ గురోళ్ళు వి ఆల్ నో వెరీ ఆథెంటిక్ ఫిలిం ఈటీవీ విన్లో రావడం సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుబ్బు గారు. దెన్ మా పెద్ద ఎందుకంటే మీ ప్లాన్స్ లేదు, ఎంతోమంది people are there, so I didn't think that I would get to talk. But I would like to say that the nostalgic blockbuster the nostalgic blockbuster is coming on ETV, which is again a nostalgic memory for me. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈటీవీ కన్నడ చూసాను. సో ఇట్ ఫీల్స్ రియల్లీ నైస్ దట్ మై ఫస్ట్ ఎవర్ తెలుగు ఫిలిం ఇస్ కమింగ్ అవుట్ ఆన్ ఈటీవీ విన్. సో ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా, కలిసి ఫ్యామిలీ ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. అండ్ అట్ ఫస్ట్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్
loving us and for accepting us. I'm extremely grateful. Thank you for giving all of us an opportunity to entertain all of you. So thank you so much and congratulations, we did it. Yeah. And congratulations to everybody. మళ్ళీ గుర్తొచ్చింది తెలుసా ఈ సినిమా తర్వాత, చాలా ఏళ్ళు మర్చిపోయాం యాక్చువల్లీ, మళ్ళీ గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఆ సీన్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతారు, దట్ ఈస్ ఫైన్. కానీ చుట్టూ ఆడియన్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ థ్యాంక్ యూ వంశీ గారు, ఫాతిమాగా నన్ను తీసుకున్నందుకు. అండ్ సడన్గా ఇచ్చారండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందరూ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఈటీవీ విన్లో September 12th వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫాతిమా గారు అండ్ నిహారిక గారు మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. సారీ, కొంచెం కంగారు వస్తుంది. చాలా మంది కొడతారు కదా సినిమాలు, మీదే కదా. నేనే ఆయన్నే కదా. అవును, తాడి. September 12th మా సినిమా ఈటీవీ విన్కి వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. దెన్ జెస్సీ. ఈ టైంలో రిలీజ్ అవడం ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి కాంటెంట్ వస్తుంది. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, వేరే కంట్రీస్లో రిలీజ్ చేయలేకపోయాం, సారీ ఫర్ దాట్. బట్ డోంట్ వరీ, ఓటీటీకి వచ్చేస్తుంది September 12th ఈటీవీ విన్లో వస్తుంది. అందరూ చూడండి, వాళ్ళందరూ ప్లీజ్ వాచ్, డోంట్ మిస్ దిస్ ఫిలిం. దిస్ ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరు చూడాలి, అందరు ఏజ్ గ్రూప్స్ చూసి యూ విల్ డెఫినెట్లీ కాల్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. నేను చేశాను నా పాత స్కూల్ ఫ్రెండ్కి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం, ఆఫ్టర్ వాచింగ్ ఓన్లీ. సో ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ. ఒక నిమిషం మర్చిపోయాను మేడం. అందరికీ ఓకే, సింపుల్గా థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్. మేడం మళ్ళీ మీరు యూ వాంట్ టు టేక్ ఎ బ్రేక్? ఓకే ప్లీజ్, లైవ్ ఇది, మీరు ప్లీజ్ అంటే కుదరదు, ఇది లైవ్. యూ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్? ఓకే. థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్, ఓటీటీలో చూడాలంటే ఈటీవీ విన్. యాక్చువల్లీ మేము చేసింది ఒకటే సినిమా అండి. ఆ ఒక్క సినిమా మొత్తం ప్రతి ఊరు మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఆ ఒక్క సినిమానే గాడ్ ఆఫ్ మూవీస్, చిరంజీవి గారితో మాట్లాడేలా చేసింది. అలాంటి ఒక్క సినిమా ఇచ్చినందుకు వంశన్న లవ్ యూ అన్న. కానీ మాకు వచ్చిన మెసేజ్లు కానీ అప్లాస్ కానీ పనిచేసిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో పనిచేశారో మొత్తం అందరికీ అప్లాస్ అందరు వాళ్ళందరికీ వెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్లో 12th వస్తుంది, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, మాకు ట్యాగిల్ చేయండి. థ్యాంక్ యూ. యాక్సెప్ట్ చేసింది నిహారిక గారు, తర్వాత మీరే మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకో 10-15 సినిమాలు చేయండిరా, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పింక్ ఎలిఫెంట్ మా నిహారిక గారికి, రమేష్ గారికి, ఎస్ఆర్డి స్టూడియోస్, మా జయహడపాక గారికి అండ్ ఫనీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వంశన్న థ్యాంక్ యూ అన్న, అంతే. వంశీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమాని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. నాకు మాటలు రావట్లేదు, నేను రైటర్ని కాదండి యాక్చువల్గా. రైట్ అంతే, కాదు. ఓకే, యాక్టర్ మాత్రమే. మా మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఫస్ట్ నిహారిక గారు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఎంత పాజిటివ్గా, అంతే పాజిటివ్గా మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళింది మీడియా వాళ్ళు. సో మీ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా పాజిటివ్ రివ్యూస్, మంచి అప్రోచ్. ఒక కొత్త సినిమా, ఒక కొత్త వాళ్ళు కష్టపడితే ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్టు మీ నుంచి మాకు వచ్చింది. మీడియా అప్రిసియేషన్ మీట్ జరిగింది మా ఆఫ్టర్ సక్సెస్ అది. తర్వాత ప్రేక్షకులందరికీ ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పేది నిజంగా మమ్మల్ని హిట్ చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ఇలా కాదు. ఎందుకంటే సక్సెస్ని నిజం చెప్పాలంటే అందరూ నేను ఫీల్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఎప్పుడు ఫీల్ అయ్యామంటే ఎప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని చెప్పారో ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట.
దానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ముందుగా ఇక్కడున్న నేను పరిచయం చేసింది హీరోల్ని హీరోయిన్లు కాదు, చాలా మంచి మంచి యాక్టర్స్ని. వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పర్ఫార్మర్స్గా, చాలా మంచి ఆర్టిస్టులుగా, హీరోలుగా, హీరోయిన్స్గా అందరూ కూడా ముందుకు వెళ్తారు. అలాంటి స్కోప్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి, అదేవిధంగా మా జయు గారికి, ఫణి అన్నకి, మరి రమేష్ గారికి ఇలాంటి స్కోప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు దింపి ఈ కుర్రోళ్ళందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ప్రొడక్షన్ హౌస్కి, పీపుల్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం. మనకి ఒక సేయింగ్ ఉంది, సమ్ టైమ్స్ we all will never know the value of the moment until it will becomes a memory. అలాంటి మెమరీని బంధించి ఒక సినిమా రూపంలో మీ అందరికీ తీసుకొచ్చి మేము పెట్టాం. ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలాన్ని మేము తీసుకొచ్చి సినిమా రూపంలో సినిమా చేసి ఒక చోట పెట్టి కమిటీ కుర్రోళ్ళు అనే దాంట్లో అందరి బయోపిక్గా అందరి ఊరిని చూపిస్తూ అందరి జీవితాల్ని వాళ్ళ ఎమోషన్స్ని బంధించి ఒక చోట పెట్టాం. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా. సినిమా ముందే ఒక శాటిలైట్ అనో లేకపోతే ఒక డిజిటల్ పార్ట్నర్ అనో వేయడం వల్ల ఒక 3 రోజులకో 4 రోజులకో లేకపోతే 10 రోజులకి ఎప్పుడో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి చాలామంది థియేటర్ రావట్లేదు. అలాంటిది 30 రోజులు రన్ ఇచ్చారు. 30 days మా సినిమా జనాలు ఆడుతుంది. ఇంకా ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నామన్నారు కానీ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య గారు కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళు. అలాంటిది మా సినిమా దాంట్లోకి వస్తుంది అనేటప్పటికీ ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ బట్ ఐ కంగ్రాచులేట్ ఈటీవీ టీమ్ దీంట్లో. ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్కి సంబంధించింది ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే అది ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్కి, అలాంటి గట్ సిరీస్ని తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసరు ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఇది వింటున్నారో, సినిమాని ఒక 10 రోజులు థియేటర్లో చూసిన తర్వాత మనం ఓటీటీ గురించి కనుక అనౌన్స్ చేస్తే థియేటర్ ఇంకా బతుకుద్ది. నేను అది నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడానికి వచ్చిన నిహారిక గారు లాంటి వాళ్ళు, అలాగే ఈటీవీ టీమ్, ఫణి గారు, ఎస్ఆర్డి స్టూడియోస్, ఐమ్ డామ్ ష్యూర్ ఇలాంటి 11 మందిని, ఇంకో 5 హీరోయిన్స్ని ఈవేళనే కాదు రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ టీం ఇంకా 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 చాలామంది నటుల్ని, నాలాంటి టెక్నీషియన్స్ని, నాలాంటి ఏదో చేయాలి అనుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. అది మాకు తెలుసు. వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది. సో ఇన్నిటికీ ఈ 30 days రన్ ఒకటే కారణం కాదు. ఇంకొకటి September 2nd 12th మా సినిమా వస్తుంది థియేటర్ నుంచి మీ ఇంటికి, ఈటీవీ విన్లోకి. మీరందరూ చూసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అన్నారు, దాని అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ ఇలాంటి వేదిక వస్తుందో లేదో తెలీదు. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీడియా అండ్ ది ఆడియన్స్ బోత్. ఫస్ట్లీ నేను నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, డి జూనియర్స్ అనే షో తోటి. నన్ను ఆడియన్స్కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ, సో థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అది మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ హోప్ దట్ September 12th ఈటీవీ విన్లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. సో మీరు థియేటర్లో ఎలా అయితే దాన్ని పండగలాగా ఎంజాయ్ చేశారో, ఒక జాతరలాగా ఎంజాయ్ చేశారో, అలాగే మీరు ఈటీవీ విన్లో కూడా చూసి అలాగే ఆదరించి అలాగే లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.